కళ్ళు మూసుకుంటే యేసు ప్రభువే గుర్తొస్తాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. రెడీగా ఉండండి రా. ఏం చేస్తున్నావు? ఎవరొస్తున్నా? లవ్ చేస్తున్నా. ఎవరిని? వీడిని. కొజ్జా నా కొడుకులా ఉన్నాడే వీడు. అతను లవ్ చేస్తున్నా. ఏముంది అబ్బాయిలో? అందం. వీళ్ళో ఏముందిరా సెక్స్ అపీలు? లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? ఇంకేముంది? డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్ డెక్కడెక్కడం డమ్. లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నా? తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఎక్కడికి? నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. నా దగ్గరికి. నువ్వు ఎక్కడ ఉంటావు? చచ్చిపోయా. ఏంటి మమ్మీ ఎవడీడు? మళ్ళీ ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆడమ్మాయిని. ఇదేంటి సార్? నువ్వు చనిపోయిన స్థలానికి తిరిగి వెళ్ళిపో. రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. చిచ్చి, బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. రోజా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏంటి నీ సమస్య? చేతబడి. నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఎన్ని సంవత్సరాల నుంచి? నీ చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. గజాల గారు నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం. మొదలెట్టండి. నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. 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 అర్థమైందా? నీ మీద ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది ఇప్పుడు. నీ మీద ఉన్న చేతబడి, నీ నడుములో ఉన్న చేతబడి, నీ ఛాతీలో ఉన్న చేతబడి, నీ కాళ్ళలో ఉన్న చేతబడి నా కాళ్ళ కిందకు వస్తుంది. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు. అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. గట్టిగా చెప్పలో పెట్టండి. అద్భుతం, ఫంటాస్టిక్. గట్టిగా లేదు, ఇంకా నీకు చేతబడి లేదు. పో, యేసయ్య నిన్ను బాగు చేశాడు. చిచ్చి, ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభువా, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది. నిద్రపోయినాడు. సరిపోయింది. 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది. నిద్రపోయినాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. సౌమ్య, యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. యేసయ్య నీకు ఉద్యోగం ఇవ్వబోతున్నాడు. నాకు ఉద్యోగం వచ్చింది నాన్న. ఇక నుంచి నేను పనికి మాలిన వాడు కాదు నాన్న. ఏంటి సార్ ఇది? మీరేం యాక్షన్ తీసుకోరే? ఏం యాక్షన్ తీసుకోమంటావు? వాడు చెప్పేది ఏమిటో అర్థమైతే యాక్షనో యాక్షనో ఏదో ఒకటి తీసుకోవచ్చు. లేదంటున్నాడు, ఏం అర్థం కాకుండా మాట్లాడుతున్నాడు వాడు. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క ఏమైనా కలిసిందా? పరలోకం ఎన్ని కిలోమీటర్లు ఉంది ఎవరికైనా తెలుసా? నాకు తెలుసా? ఒకసారి చేతులు ఎత్తండి. అయితే మీరు నిజంగా బైబిల్ చదవలేదు. ఇది వాస్తవం. బైబిల్లో ఎన్ని కిలోమీటర్లు ఉందో పరలోకం ఉంది. ఉందా లేదా ఎవరికి తెలియదు. రాసి పెట్టాడు, సరిగ్గా దృష్టి పెట్టి చదివితే ఉంటది. ఏమో సార్, నాకు కనబడదు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 16వ వచనం. ఒక కోసు అంటే 3 కిలోమీటర్ల 75 మీటర్లు ఇంటూ 750. ఓన్లీ 2300 నుండి 2400 కిలోమీటర్లు మాత్రమే పరలోకం ఉంది. జపాన్ వాళ్ళు అక్కడ ఏవేవో కనిపెడుతుంటే ఈ ఎదవేం కనిపెట్టుకొచ్చాడు చూడు.
ఈరోజు చాలా మంది మన గొర్రెలు అమ్మడం పరుస్తారు. ఒరే పిచ్చోడ, మేము గొర్రెలు కాక ఇంకెవర్రా గొర్రెలమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆయన మా కాపరి. మేము గొర్రెలు చెప్తున్నాం కానీ మా కాపరి గురించి మాట్లాడమే. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము మమ్మల్ని ఆదరిస్తుంది, మమ్మల్ని కొట్టదు, ఆదరిస్తుంది. తప్పు అగరబత్తి ఏం కాదు, నిన్నెవడు అడిగాడు? చేస్తే ఒక దెబ్బేసి మళ్ళీ ప్రేమను బట్టి కొట్టి మెడ మీద వేసుకున్నది, అది వేరు. కానీ రానే, ఈ శత్రువు రానే తలకాయ చెత్త కొట్టి పంపిస్తాడు. చూసి మన కాపరి అయిన యేసు మనల్ని విడిచిపెట్టాడంటే. చేస్తే ఒక దెబ్బేసి మళ్ళీ ప్రేమను బట్టి కొట్టి మెడ మీద వేసుకున్నది, అది వేరు. కానీ నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పిన దాకా వాడు ఉంటాడండి, ఎప్పుడో పారిపోతాడు. ఇక చాలే, పో పో పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. వావ్, మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? ఎలుకలు నైట్ లో ఎలుకలు తిరుగుతా ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలుకలు వచ్చిందండి వయ్యారి. బెడ్ మీద కూడా తిరిగావమ్మా? బెడ్ మీద కానీ లేదా జస్ట్ మీకు చాలా ఇబ్బందిగా ఉండేది? ఇబ్బందిగా ఉండేది. అవును, ఎలుకలంటే ఇబ్బంది ఉంటుంది. ఇదేం కర్మరా దేవుడా. అవన్నీ ఇప్పుడు ఆగిపోయినాయి, తగ్గిపోయింది. వావ్, అవన్నీ ఆగిపోయినాయి. వావ్, చూసారండి, ఎలుకలు కనుక వస్తే నిద్ర మీద పాటి మీద పాల్తా ఉంటాయి. ఎస్, బొద్దింకలు. ఎస్, ఇవన్నీ ఈ బిడ్డ విశ్వాసం ఏంటంటే, ఎస్ ప్రభు, ఎలుకలు బొద్దింకలు ఎందుకో మా ఇంటికి వస్తున్నాయి, పక్కింటికి ఇవ్వకుండా మా ఇంటికి వచ్చేస్తున్నాయని ఎస్ విశ్వాసం అనుకుంది. ఎస్, అలాంటి కానీ వాడింది. ఎస్, ప్రార్థన చేయించుకోగానే ఎస్ అప్పటి నుంచి కూడా ఎస్ ఇంట్లో ఎలుకలు కానీ బొద్దింకలు తిరగడం లేదు. ఏం చదవటారు సార్? చెప్పు తీసుకొట్టండి సార్. सुल्तान, अबे रुक। सुल्तान, क्या कर रहा है? अबे क्या होगा, लगता है Please subscribe. Please subscribe. 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 Please subscribe. Subscribe. Please do subscribe. 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 Subscribe.